नारायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः सद्गुरुं सच्चिदानन्दं साधुवर्यं सनातनं सद्वेदान्तप्रवक्तारं सदा स्वान्ते स्मराम्यहम्। 109వ పేజీ మాండూక్యము ఇతర ప్రకరణములందరి ముఖ్యోపదేశములు. ఒకటి, స్వప్నం వలె జాగ్రత్త మిథ్యా. శ్రీ గౌడపాదులు ఈ విషయమును నిర్ధారించుటకు తెలిపిన యుక్తులను ఇచ్చట జిజ్ఞాసుల మననార్థము తెలుపుచున్నాడను. జాగ్రత్త స్వప్నములలో వస్తువులు గ్రాహ్య గ్రాహక రూపమున గోచరించుచున్నవి. వస్తువులు రెండింటి యందును ప్రయోజనదాయకములుగా ఉన్నవి. అనగా అగ్ని కాల్చుట, అన్నం ఆకలిని పోగొట్టుట మున్నగు ధర్మములు రెండవస్థల యందును సమానములే. బయట కనిపించడి వస్తువులు నిజమనియు, శరీరం లోపల కల్పించుకున్న వస్తువులు మిథ్యయనియు రెండవస్థల యందును తోచను. జాగ్రత్తకు ముందు జాగ్రత్తకు తర్వాతను లేని దృశ్యములు మేల్కొన్నప్పుడు లేదనటయే యుక్తియుక్తం. ఈ రెండును సాక్షికే విషయములగుచున్నవి. లోపల కల్పించుకున్న వస్తువులు చిత్తవృత్తి ఉన్నంతకాలము తోచుటయు, బాహ్య వస్తువులు స్థిరముగా విడివిడిగా ఉండుటయు రెండిటి యందును సమానమే. లోపలి భావములు అవ్యక్తముగను, బయటి భావములు వ్యక్తములుగాను ఉండుట రెండవస్థల యందును ఒక్కటే. ఈ కారణములచే స్వప్నం వలె జాగ్రత్తము కూడా మిథ్యా. స్వప్నం మాత్రమే మిథ్యా, జాగ్రత్త సత్యం అనుట భ్రాంతియే. మాండూక్యోపనిషత్తుకు గౌడపాదాచార్యులు 4 ప్రకరణాలుగా కారికలు రాస్తారు. ఆ కారికల్లో కొన్ని తీర్మానాల గురించి ఇక్కడ రాస్తున్నారు. ఒకచోట క్రోడీకరించి చెప్పటం వల్ల మననానికి అనుకూలమవుతుంది అనేది ఉద్దేశం. మొట్టమొదటి విషయము అంటే స్వప్నం వలె జాగ్రత్త కూడా మిథ్యా. స్వప్న మిథ్య, ఇది అందరికీ తెలుసు. ఇది సామాన్యమైన తెలివి. ప్రతి వ్యక్తి కూడా అంటాడు స్వప్నం మిథ్య. స్వప్నం ఎంతసేపు కనిపించిందో అంతసేపు ఏమేమి కనిపించినాయో, ఎన్ని దృశ్యాలు ఉన్నాయో అన్నీ కూడా ఇప్పుడు అవి దేనికి పనికిరావు, అవి అసలు లేవు అని తీసేసి. స్వప్నం మిథ్య అనేది అందరికీ తెలిసిండేదే కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, స్వప్నం వలె జాగ్రత్త కూడా మిథ్య. ఇది తేల్చాల్సినటువంటి విషయం. ముఖ్యంగా ఉపనిషత్తు యొక్క దృష్టితో స్వప్నము అనేది ఒకటి లేదు సపరేట్గా. అది జాగ్రత్తగానే అనుభవానికి వస్తుంది, ఇది జాగ్రత్తగానే అనుభవానికి వస్తుంది. ఇది జాగ్రత్తే, అది జాగ్రత్త. మరి తేడా ఎంత ఉంటుంది అంటే, మన అనుభవంలో అది గతించినటువంటి జాగ్రత్త, ఇది జరుగుతున్నటువంటి జాగ్రత్త, అంతే. ఇట్లా చెప్పినప్పుడు స్వప్నం అనేదే లేదు. అది గతించిండే జాగ్రత్త, ఇది జరుగుతున్నటువంటి జాగ్రత్త, జాగ్రత్త లేకుండా ఉండే ఒక స్థితి. దీన్ని సుషుప్తి అంటే ఏమి లేదు, లేదు. అనుభవం మన గతానుభవం. అది గతానుభవం, ఇది వర్తమాన అనుభవం, అంతే తేడా, ఇంకేమీ లేదు. అది అనుభవ కాలంలో ఇట్లే అనిపించింది. ఇక్కడ జాగ్రత్త మనకి ఎట్లా అనిపిస్తుందో అక్కడ కూడా, అక్కడ అంటే ఆ అనుభవంలో అని అర్థం. అక్కడ అంటే ఒక దేశాన్ని గురించి చెప్తున్నారు కాదు, ప్రదేశం కాదు ఇది. అక్కడ అనుభవములు, అక్కడి అనుభవంలోనూ
ఈ జాగ్రత్త ఎట్లా జరిగిందో అది అట్లే జరిగింది. కానీ స్వప్నం అనేది ఉంది అని మనము నిశ్చయించుకున్నాం కాబట్టి ఇది జాగ్రత్త, అది స్వప్నము. ఎందుకు అంటే సుషుప్తి, ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు కూడా మన అవస్థలను తీర్మానించుకొని విచారణ ప్రారంభించింది మాండుక్యోపనిషత్తు. అందుకే ఇక్కడ ఏమంటా ఉంది అంటే స్వప్నాన్ని మనం ఎట్లా మిథ్య అంటున్నామో ఇప్పుడు జాగ్రత్త కూడా మిథ్యయే. అంటే రెండు సమానమే అనే ఉద్దేశం ఇక్కడ. ఎట్లా సమానమవుతుంది అంటే కొన్ని యుక్తులు ఇస్తున్నారు మన దానికోసం. జాగ్రత్త స్వప్నములలో వస్తువులు గ్రాహ్య గ్రాహక రూపమున గోచరించుచున్నవి. ఇది మొదటిది. జాగ్రత్తలో గ్రాహ్యము గ్రాహకము ఇది ఉంది భేదం. నేను నా ప్రపంచము, ఇదే గ్రాహ్యము గ్రాహకము. నా ప్రపంచమే గ్రాహ్యం, నేనే గ్రాహకం. నేను గ్రాహకము, నా ప్రపంచమే గ్రాహ్యం. తెలుసుకోదగినది తెలుసుకుంటూ ఉండేది, అంతే తేడా. గ్రాహ్య గ్రాహక అంటే గ్రహించటం అని అర్థం కాదు, క్రియ కాదు, అది తెలుసుకోవటం. గ్రహించినారా లేదా అంటే గ్రహించటము అంటే తీసుకోవటం కాదు, తెలుసుకోవటం. గ్రాహ్య గ్రాహకము అంటే దృక్కు దృశ్యము అని అర్థం. తెలివికి విషయం. జాగ్రత్తలో తెలివికి విషయమైనటువంటి సమస్త ప్రపంచం ఉంది. స్వప్నంలోనూ తెలివికి విషయమైనటువంటి సమస్త ప్రపంచం ఉంది. సుషుప్తిలో తెలివి ఉంది. అవును, గ్రహించున్నది ఎవరు? నేనే. గ్రాహక ಅಂದರೆ తెలుసుకునేవాడు అని అర్థం. గ్రాహ్యము అంటే తెలియబడేది. వస్తువు ఏది అంటే మొత్తం అవస్థే వస్తువు. ఇదంతా మెలకువ అని తెలుసుకుంటూ ఉండేవాడు నేను గ్రాహకము, ఇదంతా గ్రాహ్యము. స్వప్నంలో కూడా గ్రాహకము గ్రాహ్యము, ఇదే ద్వైతం అంటే ఇంకేమో కాదు. సుషుప్తిలో గ్రాహకం ఉంది కానీ వాడి గ్రాహ్యం లేదు. ఎందుకంటే గ్రాహకము గ్రాహ్యము రెండు ఒకటే అయిపోతాయి. యత్రత్వస్య సర్వమాత్మీవాభూత్ ఉపనిషత్తు అంటారు. రెండు ఒకటే అయిపోయాయి. అంటే గ్రాహ్యము గ్రాహకంలో కరిగిపోయింది, లయమైంది అని చెప్తున్నారు. సరే, సుషుప్తి ఎట్లా ఉన్నా జాగ్రత్త స్వప్నాలు పోల్చినప్పుడు ఇక్కడ గ్రాహ్య గ్రాహక భేదం ఉంది, అక్కడ గ్రాహ్య గ్రాహక భేదం ఉంది, సమానంగానే ఉంది. నేను నా ప్రపంచము అని ఎక్కడ అనిపిస్తూ ఉంది, ఇక్కడ కూడా నేను నా ప్రపంచము అనిపిస్తూ ఉంది. చూడు, ఇది సమానత్వానికి గుర్తు, రెండు ఒకటే అని. ఇంకొకటి, వస్తువులు రెండింటి యందును ప్రయోజనదాయకములుగా ఉన్నవి, ఈ రెండవది. ఇక్కడ వస్తువులు మనకు ప్రయోజన కారకాలే, అక్కడ వస్తువులు ప్రయోజన కారకాలే. ఇక్కడ గాలి వస్తే చల్లగా అనిపించింది, అక్కడ గాలి వీచింది చల్లగా అనిపించింది. ఇక్కడ అన్నం తిన్నాము, కడుపు నిండింది. కలలోనూ అన్నం తిన్నాము, కడుపు నిండింది. కలలో ఉండే అన్నం తింటే కడుపు నిండదా? కలలో నిండుతుంది. సంతృప్తి అయిందా? అవుతుంది. కలలోనూ పండుగ చేసుకుంటే అవుతుంది. అక్కడ కూడా అగ్నిలోకి చేయి పెడితే కాలుతుంది, ఇక్కడ అగ్నిలో చేయి పెడితే కాలుతుంది. ఏం తేడా ఉంది? మంచి ముక్కను ముట్టుకుంటే ఇక్కడ చల్లగా ఉంది, అక్కడ చల్లగా ఉంది. అంటే మెలకువలోనూ కలలోనూ అన్ని వస్తువులు ప్రయోజనదాయకములుగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడివి ఇక్కడే, అక్కడివి అక్కడే, అంతే. ఇక్కడివి అక్కడ పనికిరావు, అక్కడివి ఇక్కడ పనికిరావు, అంతే. ప్రతివాది ఏమంటాడు అంటే ಇಲ್ಲ, ಏಕೆಂದರೆ ಆತ್ಮ ಕಾಮಾಯ ಸರ್ವಂ ಪ್ರಿಯಂ ಭವತಿ ಅಂತ ಹೇಳಿದ್ದು ತನ್ನ ಸುಖಕ್ಕೋಸ್ಕರ ಎಲ್ಲದನ್ನು ಪ್ರೀತಿಸ್ತಾನೆ ಅಂತ. తన సుఖం కోసం అందరినీ ప్రేమిస్తాడు.
అంటే అందరినీ ఎందుకు ప్రేమిస్తున్నాడు? నా వాళ్ళు, నాది, నావాడు, నేనే అని ఈ ప్రేమ, అహం మమ అని ఈ ప్రేమను ఎందుకు అన్నిట్లో పెడుతున్నాడు అంటే తన సుఖం కోసం. ఇక్కడేమంటున్నారు అంటే ప్రయోజనం, అన్ని ప్రయోజనానికి వస్తుంది. ఇక్కడ ఈ మైక్లో మాట్లాడుతున్నాను అంటే కళలో ఉండే మైక్లో మాట్లాడినా సౌండ్ వచ్చింది, ఇక్కడే సౌండ్ వస్తుంది. ఇక్కడేమంటున్నారు అంటే కళలో ఉండేది ఇప్పుడు లేదు కాబట్టి అది ప్రయోజనకారి కాదు కదా. అక్కడ ఉండేది ఇక్కడ లేదు, ఇక్కడ ప్రయోజనం రాలేదు అంటే ఇక్కడ ఉండేది అక్కడ ప్రయోజనం కాలేదు. అక్కడుండే వస్తువులు ఏవి అంటే కళలో ఉండే వస్తువులు ఏవి కూడా మెలకువలో ప్రయోజనానికి రావటం లేదు కాబట్టి కళ మిథ్య అంటావు కదా. అట్లే నేను అడుగుతాను, మెలకువలో ఉన్నటువంటి వస్తువులు ఏవి కళలో ప్రయోజనానికి రాలేదు కాబట్టి మెలకువ మిథ్య. ఇప్పుడు సమాధానం ఏమి అంటే ఏ అవస్థలో కనిపించే వస్తువులు ఆ అవస్థలో ప్రయోజనదాయకములు. ఇది రెండవ యుక్తి. మొదటి యుక్తి ఏమి అంటే నేను నా ప్రపంచమని ఇక్కడ అనిపిస్తూ ఉంది మెలకువలో, కళలోనూ నేను నా ప్రపంచం అనిపిస్తాను. మెలకువలోనూ అన్ని వస్తువులు నాకు ప్రయోజనదాయకంగా ఉన్నట్లే కళలోనూ అన్ని వస్తువులు ప్రయోజనదాయకంగా ఉన్నాయి. ఇది రెండవది యుక్తి. తర్వాత బయట కనిపించని వస్తువులు నిజమనియో శరీరం లోపల కల్పించుకునే వస్తువులు మిథ్య అని ఇవి రెండవ అవస్థలో ఎంతో వచ్చిన. మూడవది ఇక్కడేమంటాను నేను, బయటి ప్రపంచాన్ని అంటే ఇంద్రియాలతో చూస్తూ ఉండే ప్రపంచం అంతా కూడా ఇవి సత్యమైనటువంటివి, ఎందుకంటే నేను పట్టుకోగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను అంట. మనసులోనే ఏదో సృష్టించుకుంటాను, కల్పన చేసుకుంటాను, అవన్నీ మిథ్యారూపాలు. నేను మనసులోనే అయోధ్య పోయినట్టు కల్పన చేసుకుంటాను. చూడు, నీవు పోలేదు అంటే నీ ఇంద్రియాలు అయోధ్యను చూడలేదు, కానీ మనసులోనే నీవు అయోధ్యను కల్పన చేసుకున్నావు. ఇప్పుడు దీని ఏమంటాం మనము, లోపల కల్పన చేసుకునేది చిత్తవృత్తులతో ఇది మిథ్య, ఇది ఇంద్రియాలతో పట్టుకుంటూ ఉండేదంతా కూడా సత్యము అనిపించింది కదా ఇక్కడ. అట్లే కళలో కూడా, కళలోనూ నాకు ఒక శరీరం ఉంటుంది, ఇంద్రియాలతో చూస్తూ ఉండేదంతా కూడా సత్యం అని చెప్తాను, నా మనసులో కల్పన చేసుకునేదంతా కూడా మిథ్య అని చెప్తాను. రెండు ఒకటే కదా. ఇది మూడవ యుక్తి. నాలుగవది ఇది చూడండి ఎంత స్పష్టంగా ఉంటుంది. జాగ్రత్తకు ముందు అంటే జాగ్రత్త కలగటానికి ముందు, జాగ్రత్తకు తర్వాత లేకుండా ఉండే దృశ్యాలు జాగ్రత్త ఉన్నప్పుడును లేదనటై యుక్తియుక్తం. జాగ్రత్త పుట్టకముందు జాగ్రత్త లేదు, ఇప్పుడు జాగ్రత్త ఉంది, తర్వాత లేదు. అంటే జాగ్రత్తకు ముందు జాగ్రత్త లేదు, జాగ్రత్తకు తర్వాత జాగ్రత్త లేదు అంటే అయితే ఇప్పుడు కనిపిస్తున్నప్పుడు కూడా అది లేదని అర్థం. ఏది ఇంతకుముందు లేదో తర్వాత లేదో ఇప్పుడు కనిపిస్తున్నప్పుడు కూడా లేదు. ఇది ఒక యుక్తి. ఇంతకుముందు ఉండలేదు, ఇప్పుడు కనిపిస్తాం, తర్వాత కూడా లేదు, మరి లేదా వస్తువు అంతే. మధ్యలో ఉరికి కనిపించింది అంటే అది లేదని అర్థం. ఏది ఉందో దాని ఉనికి నేను తీసేయలేవు. ఏది ఇంతకుముందు ఉండిందో ఇప్పుడు ఉందో తర్వాత ఉంటుంది అంతే. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిప నచైవ నభవిష్యామః సర్వే వయమతః పరం. భగవంతుడు అర్జునుడు చెప్తున్నాడు చూడండి, నేను కానీ నీవు కానీ వీళ్ళందరూ కానీ ఎవరు కూడా పోయేవాడు కాదయా, అందరికీ ఉనికి ఉంది. వాళ్ళు ఇంతకుముందు ఉండలేదు అని కాదు, తర్వాత పోతారు అని కాదు, అందరము ఎప్పుడూ ఉంటున్నాము. సర్వే వయమతః పరం అంటే ఈ జాగ్రత్తకు ముందు జాగ్రత్త లేదు, జాగ్రత్త తర్వాత జాగ్రత్త లేదు, ఇప్పుడు ఉంది అంటే ఇప్పుడు లేదని అర్థం. ఇది ఒక యుక్తి. జాగ్రత్తకు ముందు జాగ్రత్త తర్వాత లేని దృశ్యములు మేల్కొన్నప్పుడు లేదనటై యుక్తియుక్తం. ఈ రెండును సాక్షికే విషయములగుచున్నవి. జాగ్రత్తకు ముందు జాగ్రత్త లేదు అంటున్నాను కదా, ఎవరు చెప్పరు? ఇది సాక్షి చెప్తున్నాడు. ఎందుకంటే జాగ్రత్త లేనప్పుడు
జాగ్రత్త ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ జాగ్రత్త లేదు అంటున్నాం కదా. జాగ్రత్త ఉండటాన్ని లేనిదాన్ని చూస్తున్నటువంటి వాడిని సాక్షి అంటున్నాం. ఈ రెండును సాక్షికే విషయములగుచున్నవి. లోపల కల్పించుకుని వస్తువులు చిత్తవృత్తి ఉన్నంత కాలము తోచుటయో, బాహ్య వస్తువులు స్థిరముగా విడివిడిగా ఉండుటయో రెండు ఎంతో సమానమే. చిత్తవృత్తి ఉన్నంతకాలము లోపలే వస్తువులు కనిపిస్తుంటాయి. చిత్తవృత్తి లాగిపోతే వస్తువులు లోపల కనిపించవు మనసులో, చిత్తంలో. ఇది కళలోనూ ఉంది, మెలకువలోనే ఉంది. ఇక్కడ కూడా అంతే. మెలకువలో కూడా చిత్తవృత్తి ఉన్నంతకాలము వస్తువులు కనిపిస్తూ ఉంటాయి లోపల. బయట అన్ని సత్య వస్తువులు, మనసు లోపల మిథ్య వస్తువులు. స్వప్నములు అవును. వస్తువు ప్రత్యయం అయితే ఆ వస్తువు మన ముందు కనిపిస్తే లేదా ఎవరన్నా గుర్తు చేస్తే ఆ వస్తువు మన చిత్తంలో మెదులుతుంది కదా. మెదిలినంత మాత్రాన ఆ వస్తువు మన ముందుంటే సత్యమని, మన మనసులోనే కనిపిస్తే అది మిథ్య. ఎవరో వ్యక్తిని గురించి ఇప్పుడు మాట్లాడతాము, వాడు లేడు ఇక్కడ. ఇప్పుడు వాడు ఉన్నాడు లేదా అంటే మిథ్యారూపంగా ఉన్నాడు నీ మనసులో ఇప్పుడు. అంతే. నీ ముందుకు వస్తే అంటే నీ ఇంద్రియాలకు ముందు వస్తే వాడు సత్యంగా ఉన్నట్లు అంటాం కదా. లోపలి భావములు అవ్యక్తముగమును, బయటి భావములు వ్యక్తములగును ఉండుటయో రెండవస్థల ఎందు ఒక్కటే. లోపలి భావాలు అవ్యక్తం, బయటి భావాలు వ్యక్తం. అంటే అర్థం ఏమిటంటే వ్యక్తం అవ్యక్తము అంటే, వ్యక్తము అంటే నామరూపాలుగా విడివిడిగా కనిపించదు, లోపలవి నామరూపాలుగా విడివిడిగా కనిపించవు. ఇది మెలకువలోనూ లోపల బయట అట్లే ఉంది. బయట అంతా నామరూపాలు విడివిడిగా ఉన్నాయి స్థూలంగా. లోపలే అంటే విడివిడిగా లేవు, అవ్యక్త. స్వప్నములోనూ అట్లే ఉంది. బయట లోపల ఉన్నాయి వస్తువులు, మనసు లోపల ఉన్నాయి వస్తువులు, బయట ఉన్నాయి, ఇంద్రియాలకు కనిపించే ఉన్నాయి. ఈ కారణముల చేత స్వప్నం వలె జాగ్రత్త కూడా మిథ్య. ఉపనిషత్ ఉద్దేశం ఏమిటంటే రెండు జాగ్రత్తలే. నాకు ఇష్టం లేదు, దాని జాగ్రత్త లేదు, రెండు స్వప్నాలే అట్లనే ఒప్పు. రెండు జాగ్రత్తలు ఒప్పుకున్నా సమస్య లేదు, రెండు స్వప్నాలే అన్నా సమస్య లేదు. రెండు సమానం అంతే. స్వప్న జాగ్రత్త స్థానే ఏకమాహుర్ మనీషిణ భేదానాం హి సమత్వేన ప్రసిద్ధేనైవ హేతున. ప్రసిద్ధమైన హేతు ఏది అంటే గ్రాహక గ్రాహ్య భేదము. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అక్కడవి అక్కడ ప్రయోజనకారకాలు, ఇక్కడ ప్రయోజనకారకాలు. అక్కడ కూడా లోపల బయట వస్తువులు ఉన్నట్లు అనిపిస్తున్నాయి. బయటి వస్తువులు సత్యమని, లోపలే కనిపించే మనసులో కనిపించే వస్తువులు మిథ్యాయని. కళలో ఎట్లా అనిపిస్తూ ఉందో మెలకువలోనూ బయట కనిపిస్తూ ఉండే వస్తువులు సత్యమని, మనసులో కనిపిస్తూ ఉండే వస్తువులు మిథ్య అని. అంతా అట్లే. జాగ్రత్త పుట్టకముందు జాగ్రత్త లేదు, ఇప్పుడు జాగ్రత్త ఉంది, తర్వాత జాగ్రత్త లేదు అంటే మధ్యలో ఎట్లుంటుంది? అది లేదని అర్థం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్నేవ తత్ర కాపరిదేవన. భగవంతుడు అంటాడు కదప. సమస్త భూతరాశులు వీటి పుట్టకముందు ఉండలేవు, అవ్యక్తం. ఇప్పుడు కనిపిస్తున్నాయి, తర్వాత మళ్ళీ కనపడకుండా పోతాయి. దీనికోసం ఎందుకు గడుస్తావు అంటాడు. అంటే వీటి స్వభావమే ఇట్లా అని. అవ్యక్తమవుతాయి, వ్యక్తమవుతాయి, మరలా వ్యక్తమవుతాయి, మరలా వ్యక్తమవుతాయి. ఇవి స్వభావత ఇట్లా జరుగుతూ ఉంటే నీవెందుకు గడిచాలి దానికోసం. అందుకే ఇక్కడ కూడా అంతే. జాగ్రత్త పుట్టకముందు లేదు, ఇప్పుడు కనిపిస్తాను, తర్వాత లేదు. ఇది స్వభావం ఇట్లా అనర్థం. స్వప్నం మాత్రమే మిథ్య, జాగ్రత్త సత్యం అనట భ్రాంతియే. ఇది భ్రాంతి అనే శబ్దానికి అర్థమేమి అంటే అవిచారితంగా మనము తప్పుగా అర్థం చేసుకునేది. సమ్యక్ జ్ఞానాన్ని ప్రమ అంటాం, మిథ్యా జ్ఞానాన్ని భ్రమ అంటాం, భ్రాంతి అంటారు. తప్పుడు జ్ఞానము, తప్పు తెలియదు అంతే. ఈ రెండు
ఒకదానికి ఎక్కువ వెయిట్ ఇస్తున్నాము, ఇంకో దానికి తక్కువ వెయిట్ ఇస్తున్నాము. మెలకువకు ఎక్కువ తూకం ఇస్తున్నాము, కళకు తక్కువ తూకాన్ని ఇస్తున్నాము. ఎందుకు ఇటు చేస్తున్నాము అంటే మన బుద్ధి మెలకువలో పుట్టినటువంటి బుద్ధి కాబట్టి మెలకువ మీద దానికి ఎక్కువ అభిమానం ఉంటుంది. బుద్ధిని బట్టి తీర్మానం చేయకూడదు. మొత్తం మెలకువను ఎవరు చూస్తున్నారో, మెలకువ లేనప్పుడు మెలకువ ఉన్నప్పుడు చూడగలిగిన సాక్షి దృష్టి ఉంది. ఆ అనుభవాన్ని ఆశ్రయించుకొని దేనికి వెయిట్ ఇస్తావో ఈ రెండు సమానంగా వెయిట్ వస్తాయి. దేని నీవు స్వప్నము అంటున్నావు గతించినటువంటి అనుభవాన్ని, అది అనుభవ కాలంలో మెలకువగానే అనుభవించడం. అది ఎంతసేపు జరిగిందో అంతసేపు నీకు ఏమాత్రం అనుమానమే రాలేదు. అది కళ అక్కడ జరుగుతూ ఉండేది, నా మెలకువ వేరే ఉంది, అక్కడ నా ఆస్తిపాస్తులన్నీ భద్రంగా ఉన్నాయి, నేను ఇల్లంతా వాకిలు వేసుకుని లాక్ చేసుకుని పడుకున్నాను అనేమన్నా నాకు అనిపిస్తుందా? ఏం లేదు. అది జరుగుతున్నంతసేపు అదే జగత్తు, అదే జాగ్రత్త, అదే జగత్తు, అదే సత్యం. అట్టే జరిగింది అంతే. ఇంకొక జాగ్రత్త ఎక్కడా లేదు మన అనుభవంలో. ఎంత ఆశ్చర్యం చూడండి. అది జరిగినంతసేపు అదే జరిగిందంతే, ఇంకొకటి ఉంది అని ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే అదే జాగ్రత్త. కానీ అక్కడ అనిపించింది ఏమి అంటే, అక్కడ కూడా నేను అంతకుముందు అనుభవంలో స్వప్నాన్ని గురించి చెప్పగలుగుతాను. అక్కడ కూడా ప్రతి జాగ్రత్తలోనూ గతానుభవం ఉంటుంది, ప్రతి జాగ్రత్తలోనూ సుషుప్తి అనుభవం కూడా ఉంటుంది. ఈ జాగ్రత్తలో నేనేమంటాను, నిద్రానుభవం నాకు ఉందా లేదా అంటే ఉంది అంట, స్వప్నానుభవం ఉందా లేదా అంటే ఉంది అంట. చూడు, జాగ్రత్త అనుభవంలో ఈ రెండు ఎప్పుడు కూడా జాయింట్గా ఉండే ఉంటాయి. అక్కడ జాగ్రత్త అనుభవం జరుగుతుంది కదా, అక్కడ అడిగినా నేను ఇదే చెప్పాను. అక్కడ కూడా ఎంతసేపు జాగ్రత్తగా జరిగిందో, మెలకువగా జరిగిందో అంతసేపు కూడా నేనేమంటున్నాను, నాకు చాలా కళలు పడుతున్నాయి ఈ మధ్య అంటాను. నేను బాగా నిద్రించింటిని, మంచి నిద్ర వస్తూ ఉంది అని చెప్తాను. అంటే ప్రతి మెలకువకు కళ నిద్రలు ఉండే ఉంటాయి. అక్కడ కూడా మెలకువ అంటే అది కళ నిద్ర అక్కడ ఉంటుంది. అనుభవం అంటేనే గత అనుభవం ఉండే ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ అనుభవంలోనైనా గత అనుభవం ఉంటుంది. ఒక వ్యక్తి ఏదైనా మాట్లాడుతున్నాడు అంటే వాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు గతానుభవాన్నంతా తలుచుకొని దాంతో పాఠం నేర్చుకొని కూడా మాట్లాడతాడు. గతానుభవం అందరికీ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది గతానుభవం. స్వప్నానుభవము గతానుభవమే, సుషుప్తి అనుభవము గతానుభవమే, గతించిండేవి. వర్తమానంగా ఇదిగో ఇక్కడ కనిపిస్తూ ఉండే వర్తమాన అనుభవం. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను. స్వప్నాన్ని గురించిన పరామర్శ జాగ్రత్తలో చేస్తాం. అంటే స్వప్నాన్ని గురించి జాగ్రత్తలో మాట్లాడతాం. నాకు ఇట్లా స్వప్నం పడిందా, ఇట్లా జరిగింది అని చెప్తాం. అదే స్వప్నం జరుగుతూ ఉన్నంతసేపు జాగ్రత్తలో ఇట్లా ఉంటే నేను ఈ స్వప్నానికి వచ్చి ఇట్లా అయినా అని మాట్లాడను కదా, ఎందుకు? దీనికి ఒకటే సమాధానం. ఇదే ప్రశ్న నీవు విశ్లేషించి చూడు. ఈ జాగ్రత్త స్వప్న అంటున్నావు, ఆ జాగ్రత్త స్వప్న అనే మాట కాకుండా స్వప్న అంటే గతానుభవం అని, జాగ్రత్త అంటే వర్తమాన అనుభవం అని ఇటు తీసుకో, విశ్లేషించు. వర్తమాన అనుభవంలో గతానుభవం తలుచుకోవచ్చు, ఇది సహజం. వర్తమానంలో గతాన్ని తలుచుకోవాలని తలుచుకుంటారు. కానీ నీవు అడుగుతుండేదేమి, గతానుభవంలో ఈ వర్తమానాన్ని అంటే ఇంకా జరగలేదు, ఇది రావాలంటే ఎట్లయితుంది? ఇది ఇంకా భవిష్యత్తు అవుతుంది. అక్కడ వర్తమాన అనుభవంలో గతానుభవాన్ని తలుచుకోవచ్చు, తప్పలేదు. ఇదే మాట నేను ఆ జాగ్రత్తలో ఉన్నప్పుడు కూడా మాట్లాడతాను, ఇదే ప్రశ్న అడుగుతాను. అక్కడ కూడా అంతే. అది అప్పటికి వర్తమాన అనుభవము. అప్పుడు నేనేం చేస్తాను, గతానుభవాన్ని తలుచుకుంటాను.
ఎవరికో చెప్తాను నాకు కల పడింది అని చెప్తాను, కరెక్ట్. కానీ నీవడుగుతున్నట్లు కళ జరుగుతున్నంతసేపు మెలకువను గురించి ఎందుకు పరామర్శ అక్కడ ఉండదు అంటున్నావు కదా. అంటే నువ్వేం అడుగుతున్నావు, కళ జరుగుతున్నంతసేపు అంటావు కదా, అది కళగా జరగలేదు, అది మెలకువగానే జరిగింది. అప్పుడు ఈ మెలకు యొక్క అనుభవం లేదంటున్నావు, తలుచుకోవటం లేదంటున్నావు. ఇది ఇంకా జరగలేదు. అప్పుడు గతించిండే అనుభవం అక్కడ ఉంటుంది, కానీ ఇంకా ఇది భవిష్యత్ అనుభవం అవుతుంది అక్కడికి. ఇది సాధ్యం కాదు. ఇది ప్రకృతి సహజం, ఇది నైసర్గికం. ఇది ఒక అవస్థ జరుగుతున్నంతసేపు గతించిండే అనుభవాన్ని నీవు జ్ఞాపకం తెచ్చుకోవచ్చు, కానీ తర్వాత జరగబోయే అనుభవాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటాను అంటే తప్పే కదా. తర్వాత జరగబోయే అనుభవము జ్ఞాపకం ఎట్లా వస్తుంది? గతించిండే జ్ఞాపకం రావాలే కానీ భవిష్యత్తులో జరగబోయే జ్ఞాపకం వస్తాయి. జ్ఞాపకం వచ్చేది ఏంటి అర్థమే లేదు. అందుకే ఎప్పుడు కూడా జాగ్రత్త స్వప్నాన్ని మనం ఏం రెండును తీసుకుంటామో అవస్థలోని, అట్లా తీసుకున్నప్పుడు జాగ్రత్తకు ఎక్కువ సత్యత్వాన్ని ఇస్తున్నాము, స్వప్నాన్ని అసలే తీసేస్తున్నాం. ఎందుకు ఇట్లా అంటే స్వప్నంలో ఉన్నటువంటి వస్తువులు ఏవి కూడా జాగ్రత్తలో ప్రయోజనకారి కాదు అనే ఉద్దేశంతో. అంటే నీ ఉద్దేశం అంతా ప్రయోజనం మీద ఉన్నాం, మనం ప్రయోజనం మీదే దృష్టి పెట్టుకున్నాం. కాబట్టి అక్కడ అంతసేపు కనిపించే ఏ వస్తువు ఇక్కడ ప్రయోజనకారి కాదు అనే ఉద్దేశంతో దీనికి విలువ ఎక్కువ, దానికి విలువ తక్కువ చేస్తుంది. ప్రయోజనాన్ని పక్కకు పెట్టి ఎంతెంత సత్యమో విచారించు. ఇది ఎంత సత్యంగా కనిపించింది, అదెంత సత్యంగా కనిపించింది చూస్తే రెండు ఒకే సత్యంగానే కనిపిస్తుంది. కొన్ని నియమాలు వేరే ఉండొచ్చు. చాలాసార్లు కళలో అంటే అప్పటి జాగ్రత్తలో కొన్ని నియమాలు వేరే ఉంటాయి, ఇప్పటి జాగ్రత్తలో కొన్ని నియమాలు వేరే ఉంటాయి. ఇది సృష్టి సహజమైనటువంటి నియమాలు, దీన్ని మార్చలేవు. కళలో నీవు రెక్కలు కట్టుకొని ఎగిరినట్లు కనిపించింది, నీకేం ఆశ్చర్యం కాలేదు. అక్కడ కళలో అందరికీ రెక్కలుండే అంటావు నీవే, అందరికీ రెక్కలుండే మేమంతా ఎగిరిపోయింటమే, ఆకాశానికి ఎగిరింటమే, అది జరగచ్చు. అక్కడేమి నీకు అది సంశయగ్రస్తంగా అనిపించదు. అందరికీ ఉండి కళ పడింది ఎట్లా అని. జానపద కథలు వినింటాడు, పాత కథలేవో వినింటాడు, అవన్నీ గుర్తుకొచ్చినట్లు అనిపిస్తుంది, అట్లా జరుగుతుంది. ఇప్పుడు అదేమన్నా నీకు విశేషంగా అనిపించిందా అంటే విశేషంగా అనిపించదు, సహజంగా జరిగినట్లు అనిపిస్తుంది. ఏవో కొన్ని మాయమైనట్లు, కొన్ని వచ్చినట్లు, వీళ్ళు దేవలోకానికి పోయినట్లు, అక్కడి నుంచి మరలా ఇక్కడికి వచ్చినట్లు పడింది అనుకో. ఇక్కడ జరుగుతాయా? జరగవు. అక్కడ జరుగుతున్నంతసేపు నీకేమనిపించింది? సత్యంగా జరిగిందని అనిపిస్తుంది. విమానం తయారు చేసిండే రైట్ బ్రదర్స్ అని ఎదురున్నారు. వాళ్ళు చాలా ఏళ్ళు కలగనింట రెక్కలు కట్టుకొని ఎగరాల మేము. అది వాళ్ళ జీవితంలో ఎన్నో ఏళ్లకి సఫలమైంది, వాళ్ళు విమానం కనుక్కున్నారు అని చెప్తారు. అంటే నీవు రెక్కలు కట్టుకొని ఎగురుతూ ఉన్నట్లు కళ వచ్చింది అంటే అక్కడ సహజంగా ఎగిరినట్లు అనిపిస్తుంది, కానీ అసహజంగా అనిపించదు. ఆ నియమాలకు అక్కడ కరెక్ట్ అంతే. ఈ నియమాలు వేరే, ఆ నియమాలు వేరే. నీవు ఈ నియమాల్ని ఆ నియమాల్ని పోల్చకూడదు. ఇంకొక ప్రశ్న ఏమంటే, కళ అంటున్నాం కదా, అది ప్రతిసారి వేరే 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 వస్తుంది, మెలకు ఒకటే వస్తుంది కదా. మెలకు వచ్చినప్పుడు రేపు మెలకు ఇట్లే ఉంటుంది, మళ్ళీ మర్నాడు ఇట్లే ఉంటుంది. అంటే మనం ఏం చేస్తున్నాము అంటే మెలకువను రేపు మర్నాడు అని కాలంతో కొలుస్తున్నాం. ఇది మొదటి తప్పు ఉండను. ఇంకొకటి ఏమంటే ఇదే మరల వస్తుంది. నిన్న మెలకువలో నా ఆస్తి ఎంత ఉందో ఈరోజు మెలకువలో కూడా నా ఆస్తి ఇంతే ఉంది. కాబట్టి సత్యం. మొన్న కళలో నా ఆస్తి ఎంత ఉండిందో నిన్న కళలో నా ఆస్తి వేరే వేరే ఉంది, అది వేరే ఉంది, ఇదే వేరే ఉంది. అందుకే అది అసత్యం. అంటే మనిషికి ఏమనిపిస్తూ ఉంది అంటే
ఈ మెలకువ అయితే పదే పదే అదే వస్తూ ఉందని, కళ అయితే వేరు వస్తుందని అనుకుంటున్నాను. అసలు మొట్టమొదట నీవు దాన్ని కళ అంటున్నావు, ఇది మెలకువ అంటున్నావు కదా, ఇదంతా కూడా నీ కల్పననా నీ అనుభవమా? ఇది గమనించాలి. ఎందుకంటే ప్రతిసారి ఇదే మెలకువే నాకు వస్తూ ఉంది అంటున్నావు కదా, అది ఇది నీకు అనుభవమా లేదా ఇది కల్పననా? ఇది చెప్పు. ఇది ప్రతిసారి ఇదే మెలకువ వస్తూ ఉంది అనేది నా అనుభవం. ఇప్పటికీ ఇది ఈ నా అనుభవంలో ఇది మెలకువ, ప్రతిసారి అదే అనుభవంలో అట్లే ఉంటాం. ఉదాహరణకు ఆ జాగ్రత్త, గతించిన జాగ్రత్త కళ అన్నామే, అప్పుడు కూడా అంతే, ఇదే మాట అంటావు. అప్పుడు కూడా నువ్వేమంటున్నావు? వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇదే చింతన జరుగుతూ ఉందనుకున్నావు, ఇదే ప్రశ్న తీసుకుంటావు. ఏమని అంటే, నాకు ఈ మెలకువ ఉంది, ఇది ప్రతిసారి ఇట్లే ఉంటా ఉంది, కళ ప్రతిసారి మారుతూ ఉంది అని అక్కడ కూడా చెప్తాను నేను. ఇక్కడ నేను చెప్పినట్లే అక్కడ కూడా చెప్తున్నాను. ఈ మెలకువలో నేను ఏమంటాను? ఈ మెలకువ ప్రతిసారి ఇదే వస్తూ ఉంది, కళ వేరు వస్తుంది చెప్తాను. అక్కడ మెలకువ జరుగుతుంది కదా, అప్పుడు కూడా ఇదే చెప్తాను. అక్కడ కూడా ఈ మెలకువే ప్రతిసారి వస్తూ ఉంది, ఆ కళ మాత్రం వేరు వస్తుంది. ఎందుకు ఇట్లా చెప్తున్నాము అంటే, ఇవి స్వభావత ఇట్లా ఉన్నాయి. మెలకువ అంటున్నావు కదా, మెలకువ అంటే ఇట్లే అనిపిస్తుంది, కళ అంటే అట్లే అనిపిస్తుంది, అనిపించటం ఇది అంతే. ఇది నీకు అనిపిస్తుంది అంతే. అనిపించటం వేరు, ఉండటం వేరు. ఉండటము అనుభవంతో చూడాలి, అనిపించటము నీ బుద్ధి దీనికి వెయిట్ ఎక్కువ ఇస్తుంది, అంత తక్కువ ఇస్తుంది అంతే. సూక్ష్మంగా గుర్తించగలిగితే ఆ రెండిట్లోనూ ఏ తేడా లేదు. నీ స్థూల దృష్టికి ప్రయోజన దృష్టికి తేడా కనిపిస్తుంది. ప్రతిసారి ఏ ప్రశ్న వచ్చినా మెలకువలో కళగా తీసుకొని సమాధానం తెచ్చుకుంటే కరెక్ట్గా వస్తుంది. ಹೇಗೆ ಅಂದರೆ ఇప్పుడు ఆ మెలకువలో మన శరీరం చనిపోయినా మనం ఉంటున్నాం. ఆశ్చర్యం అది. ఇక్కడ మనకేమనిపిస్తుంది? శరీరం పోతే మనం ఇంకా ఎక్కడుంటామయ్యా, అయిపోయినట్లే మన పరిస్థితి అంటాం కదా. నిజంగా అది మెలకువే, ఇది మెలకువే. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా శరీరం పోతే నీ ఉనికికి భంగం లేదు, నీ ఎరుకకు భంగం లేదు. ఇక్కడ కూడా అంతే. అయ్యో నేను పోతానని భయం ఉంది కదా, చూడు స్వప్నానుభవంతో పోల్చుకొని చూడు, అది మెలకువ అనుభవమే, ఇది మెలకువ అనుభవమే. మెలకువ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. అంటే నిజంగా తన శరీరం పడిపోయినా, అంటే తాను మరణించినా తన ఉనికికి కానీ తన ఎరుకకు కానీ భంగం లేదు అని సమాధానం వస్తుంది. సూక్ష్మంగా గమనిస్తుంది. మెలకువలో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలకు స్వప్నం సమాధానం ఇస్తుంది. అవును. అంటే మెలకువలో ఎన్నో ప్రశ్నలు మిగిలిపోతాయి కదా, అన్నిటికీ సమాధానం ఇచ్చేది స్వప్నానుభవం ఇస్తుంది. ఇంకా స్వప్నానుభవంలోనూ ఇంకా ప్రశ్న మిగిలింటే సుషుప్తి అనుభవం సమాధానం ఇస్తుంది. ఈ 3 అనుభవాలు ఉన్నాయే, ఒకటి వర్తమాన, 2 గతించిన అంటాం కదా. ఈ 3 అనుభవాలు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇస్తుంది. ఎంత గొప్ప మాట చూడండి. ಇಲ್ಲ సాక్షి అవస్థగా తోచటం అనేది అవిద్య వైపు నుంచి తోచేది. దాంట్లో తోపికలేదు. ఉదాహరణకు పగ్గం పాముగా తోచింది కదా, చూడు పగ్గము పాముగా తోచటము పగ్గం వైపు నుంచి తోచలేదు, అది చూస్తుండే వాడి వైపు నుంచి తోచినది. ఆత్మ అవస్థగా తోచలేదు, పగ్గం పాముగా తోచలేదు. పగ్గమును పామని తప్పగా అనుకున్నటువంటి వాడి దృష్టి నుంచి చెప్పిండే మాట. సూక్ష్మంగానే గమనించాలి. సామాన్యంగా ఏమనుకుంటాము అంటే ఆత్మ తోచే రీతి అవస్థ అంటే,
అట్లే కదా అనుకుంటాను. ఆత్మ తోచే రీతినే అవస్థ అంటాము, ఆత్మ కనిపించే రీతినే అవస్థ అంటాము, పగ్గం కనిపించే రీతినే పాము అంటాము. అట్లా అంటావా? పగ్గం అట్లా కనిపించిందే పాముగా? అది ఎప్పుడు కనిపించలేదు. పగ్గం పగ్గంగా ఉందంతే. కానీ పగ్గమును పాముగా చూసింది ఎవరు? ఇదిగో నీవు. నీ అవిద్య వల్ల, నీ అవిద్యా దృష్టిచే ఉన్నటువంటి పగ్గమే పాముగా కనిపించింది. అదేవిధంగా మన అవిద్యా దృష్టిచే ఉన్నటువంటి ఆత్మ వస్తువే ప్రపంచం కనిపిస్తుంది. ఆత్మ ప్రపంచంగా ఎప్పుడు తోచలేదు. ఆత్మ తోచే రీతియే అవస్థ, ఆత్మ తోచే రీతియే ప్రపంచము అంటాం కదా. ఆత్మ అట్లా తోచేది కాదు. అది ఆత్మ తోచనే లేదు. తోచటం అనేది ఆత్మ యొక్క ధర్మం కాదు, స్వభావం కాదు. మరి ఎట్లా చెప్పింది ఇది? నీ అవిద్య వల్ల ఆత్మ తోచినటువంటి రీతినే అవస్థ అన్నావు అని అర్థం. అవిద్యా వైపు నుంచి చెప్తా ఉండే వ్యవహారం ఇది. అందుకే నీ సమస్త వ్యవహారము కూడా అవిద్యా పురస్సరమే. శంకరాచార్యులు ఒక మాట అంటారు, ఇతరేతరాధ్యాసం పురస్కృత్య సర్వే ప్రమాణ ప్రమేయ వ్యవహారాః లౌకికాః వైదికాశ్చ ప్రవృత్తాః సర్వాణి చ శాస్త్రాణి విధి ప్రతిషేధ మోక్షపరాణి. ఈ మాట ఎంతోమంది పండితులకు అరగనే లేదు, జీర్ణం కాలేదు. ఏమబ్బా ఇది మోక్షపరమైనటువంటి శాస్త్రము మొత్తం వేదమంతా కూడా అవిద్యా పురస్సరమంది కదా, ఇది ఎట్లా సాధ్యమైంది? భగవంతుని మాటలు అవిద్యలు ఎట్లయితే? ఎవరికైనా అనిపిస్తుంది. అయితే భగవంతుడు అవతరించుండేది, ఆయన పరిపాలిస్తుండేది, ఇదంతా కూడా అంత అబద్ధమై అంత అవిద్యాక్షేత్రంలో ఉండే అర్థమేమి? అవును, అట్లే ఉండేది. పరమాత్మ జగత్తుగా తోచలేదు. మనకు తెలియనటువంటి పరమాత్మ వస్తువును మన తప్పు తెలివితో అవస్థగా ప్రపంచంగా చూస్తాం. అవిద్యతో జరిగిండేది తప్ప ఇది వస్తుతత్వం కాదు. పగ్గము పాముగా కాలేదు ఎప్పుడు కూడా, ఎప్పుడు కాదు కూడా. అట్లా మన చూసేవాడి దృష్టికి ఉండే పగ్గమే పాముగా కనిపించింది. జీవుడి అవిద్యా దృష్టికి పరమాత్మ వస్తువే అవస్థగా, ప్రపంచంగా, వ్యక్తిగా కనిపిస్తుంది. ఇప్పుడు అవిద్య ఎవరిది అంటే, ఇదిగో నీకు మాట్లాడుతున్నావు కదా, నీదే. శంకరాచార్యులు అంటారు, నీకు అనిపిస్తూ ఉంది, ఇది అవస్థ ఉంది అనిపిస్తూ ఉంది, ప్రపంచం ఉంది అనిపిస్తుంది కదా, మరి నీకే అవిద్య ఉండేది. ఏదన్నా పరమాత్మ అని చెప్తా ఉంది కదా శాస్త్రం, అట్లా తెలిసిటే నీకు లేదు, ఎవరికి లేదే. నీవే పరమాత్మ నిజం అట్లా తెలుసుకుంటే ఎవరికి లేదు అవిద్య. కానీ నీకు అవస్థ ఉంది అనిపిస్తూ ఉందా లేదా, ప్రపంచం ఉంది అనిపిస్తూ ఉందా లేదా, ఉంది అనిపిస్తూ ఉంది, కాబట్టి నీకు అవిద్య ఉంది. అవిద్య ఎవరికి నీకే ఉండేది అని శంకరాచార్యులు అంటారు. అంటే వస్తువు మారలేదు, నీ అవిచార దోషం వల్ల వస్తువు అట్లా మారినట్టుగా అనిపిస్తుంది అంతే. ఒక గాజు గ్లాసులో నీళ్ళు తీసుకొని ఒక పెద్ద పెన్సిల్ని లోపల పెడతాం, ఒక్కరం కనిపిస్తాం, ఒక ఇరిగిపోయినట్టు కనిపిస్తుంది పెన్సిల్, పెద్ద పెన్సిల్, పొడవుగా ఉండే పెన్సిల్. నిజంగా విరిగింది అంటావా పెన్సిల్ను? లేదే, నీకు అట్లా కనిపిస్తుంది అంతే. ఉండటం వేరు, కనిపించటం వేరు కదా. నిజంగా విరిగి ఉందా? లేదు, అట్లా కనిపిస్తూ ఉంది అంతే. అంటే నీకు కనిపిస్తున్నంత మాత్రాన్ని అట్లే ఉండాలని ఏం లేదు సృష్టిలో. నీకు ఏదేది కనిపిస్తూ ఉందో అది అట్లే ఉండాలని ఏం నియమం ఉంది? చత్వారం ఉండేవానికి చంద్రుళ్ళు 2, 3 కనిపిస్తాయి, అయితే ఉన్నారంటావా? ఎండమావిలో నీరు కనిపిస్తూ ఉంది మధ్యాహ్నం పూట, ఉంది అంటావా? మృగడుమాను మనిషికి కనిపిస్తూ ఉంది, ఉంది అంట. అంటే కనిపించినంత మాత్రాన అట్లే ఉంది కాదు కదా. అదేవిధంగా
అవస్థగాను ప్రపంచంగాను కనిపించినంత మాత్రాన అట్లే ఉందా కాదా నీకు తీర్మానిస్తే అవిద్య వైపు నుంచి అది అట్లా ఉందంతే. అవిద్యను తీసేసుకుంటే ఉండేదే తాను ఆత్మ అంతే. ఎప్పుడు కూడా 3 అవస్థలు అంటే 3 అనుభవాలు ఇవి. 2 గతించిండే అనుభవాలు, 1 వర్తమాన అనుభవం. వీటిని విశ్లేషించి సూక్ష్మంగా తన స్వరూపాన్ని నిశ్చయించుకో. ఇట్లా నిశ్చయించుకోగలిగితే ఇంకా నీకు తెలుసుకోవాల్సిన విషయం ఏముండదు. అన్ని జీవిత సమస్యలకు ఈ 3 పరిష్కారాలు ఇస్తాయి. అందుకే శంకరాచార్యులు అంటారు, జ్ఞేయం ఏతాన్యేవ త్రీణి. నీ తెలుసుకోవాల్సింది ఈ 3 చూడయా, ఇంకేమీ లేదు. ఎందుకంటే ఈ 3 నీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఎన్ని శాస్త్రాలు, ఎన్ని వాదాలు, ఎన్ని దర్శనాలు, అన్నిటికీ సమాధానం ఇవ్వగలిగినది ఇవి. అది ఎట్లాంటి సమాధానము అంటే అందరికీ సమానమైన సమాధానం ఇస్తుంది. ఒకరికొకటి, ఇంకొక రకంగా అట్లా లేదు. అది ఇది చూసుకుంటే అవును అంతే, అట్లే ఉండేది. ఈ విధంగా స్వప్నం వలె జాగ్రత్త మిథ్యా అని తీర్మానించడానికి గౌడపాదాచార్యులు ఇచ్చిండే యుక్తులు ఇవి. రెండవది, సరే పరమార్థం ఏది చెప్తున్నారు. న నిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక న ముముక్షు న వై ముక్త ఇత్యేషా పరమార్థత. ద్వైతము వితతమనియు, అవస్థలను గాంచు తానే నిత్యమనియు బోధపడినప్పుడు లౌకిక వైదిక వ్యవహారమంతయు అవిద్యా విషయమేననియు అనగా నిజముగా సృష్టి స్థితి లయములు, బద్ధుడు, సాధకుడు, మోక్షువు, ముక్తుడు అనే వ్యవహారము మిథ్యా వికల్పమేమనియో అద్వితీయ బ్రహ్మే పరమార్థమనియో దృఢపడును. ద్వైతము వితతము. తథ అంటే అట్లే ఉండేది, వితత అంటే అట్లా లేదన్నట్టు. చూడండి, తథ అంటే అదే విధంగా, వితత అంటే అట్లా కాదు అన్నట్టు. నీకు కనిపిస్తూ ఉందే అట్లా లేదు. నీకు కనిపిస్తూ ఉండే పాముని అట్లా లేదు, వితత. నీకు కనిపిస్తూ ఉంది అవస్థ అని అట్లా లేదు, అది ఆత్మ వస్తువు, అది వితత. వైతథ్య అంటామే. ద్వైతము వితత. ద్వైతము నీకు కనిపిస్తూ ఉందే నేను నా ప్రపంచము లేదా నేను నా అవస్థ అని. ఇక్కడ ద్వైతం కనిపిస్తూ ఉందే గ్రాహక గ్రాహ్య భేదం, ద్వైతం. ఇది అట్లా లేదు. నీకు ఎట్లా కనిపిస్తూ ఉందో అట్లా లేదు అది అనర్థం. నీవు అట్లా కనిపిస్తుంది అంటావు, అట్లా లేదని చెప్తుంది వితత. తథా కాదు, అది వితత. ద్వైతము వితతమనియు అవస్థలను గాంచు తానే నిత్యమనియు. తాను జగత్తు, తాను అవస్థ, ఇది వితతం. మరి తతమేది, సత్యమేది? తథ్యమేది, సత్యమేది అంటే అవస్థను చూస్తున్నటువంటి తాను సత్యం. సత్యమని బోధపడినప్పుడు అప్పుడేమవుతుంది అని చెప్తున్నారు. లౌకిక వైదిక వ్యవహారమంతయు అవిద్యా విషయమేనని బోధపడుతున్నట్ట. అంటే అన్ని వ్యవహారాలు దేనివల్ల జరిగినాయి అంటే ఈ ద్వైతమే కారణం. నేను నా ప్రపంచమును కనిపించే కదా ప్రారంభమైంది అంత సమస్య. నేను నా ప్రపంచము ఎక్కడ అనిపించిందో అక్కడంతా సమస్త వ్యవహారము ఉంది. చూడండి, ఈ జాగ్రత్తలో నేను నా ప్రపంచము నాకు అనిపిస్తూ ఉంది, ద్వైతం అంతే. ఇంకా నానా రూపాలుగా లౌకిక వ్యవహారము, వైదిక వ్యవహారము అంత జరుగుతుంది. గతించినటువంటి మెలకువలో కూడా అక్కడ అంతే, నేను నా ప్రపంచము, నేను నా మెలకువ అని అక్కడ ద్వైతం కనిపించింది. సమస్త వ్యవహారము జరిగింది. లౌకిక వైదిక వ్యవహారమంతయు అవిద్యా విషయమేననియు, అంత అవిద్యా విషయమే. అంటే అవిద్య అంటే అవిచార అని అర్థం. అనగా నిజముగా సృష్టి స్థితి లయములు, బద్ధుడు, సాధకుడు, మోక్షువు, ముక్తుడు అన్న వ్యవహారము మిథ్యాకల్పితమేనయ్యో. లౌకిక వైదిక వ్యవహారం అన్నారు. లౌకిక వ్యవహారం మనకు తెలుసు, ఇండ్లు కట్టుకోవటము,
ఆస్తి చేయటమో, ఇంకా ఏదో వ్యవహారం చేయటమో, ఉద్యోగం చేయటమో, ఇదంతా. శాస్త్ర వ్యవహారం ఏది అంటే జగత్ యొక్క సృష్టిని గురించి చెప్పటము, స్థితిని గురించి చెప్పటము, లయాన్ని గురించి చెప్పటము, మనకుంటే బంధాన్ని గురించి చెప్పటము, సాధన గురించి చెప్పటము, మోక్షాన్ని గురించి చెప్పటము, మోక్షాకాంక్ష మోక్షత్వాన్ని గురించి చెప్పటము. ఇదంతా వైదిక వ్యవహారం, శాస్త్ర వ్యవహారం. చూడు, లౌకిక వ్యవహారము అంటే వేరే, శాస్త్ర వ్యవహారం అంటే వేరు. ఈ రెండు వ్యవహారాలు కూడా మిథ్యాకల్పనలే. రెండు ఉండేది అవిద్యాక్షేత్రంలోనే. అవిద్య పోయింది, రెండు పోతాయి. అవిద్య ఉంది, రెండు ఉంటాయి. అద్వితీయ బ్రహ్మమే పరమార్థమనియో దృఢపడను. సత్యమేది అంటే అద్వితీయమైనటువంటి తాను, ఇదొక్కటే సత్యం. ఏం కనిపించిందో లౌకిక వ్యవహారము, వైదిక వ్యవహారము అంతా అసత్యం. 3. జీవుల జనన మరణములు ఉపాధి ధర్మములు. మనిషికి జన్మ మరణము కలుగుతున్నాయి కదా, ఇది ఎట్లా అంటే ఇవి ఉపాధి పుట్టే పుట్టినట్లు, ఉపాధి నశిస్తే నశించినట్లు, అంతేగాని నీకు లేదు. జీవాపేతం వావ మ్రియతే నా జీవో మ్రియతే ఉపనిషత్తు అంటుంది. జీవునికి అంటుకున్నటువంటి శరీరం చస్తుంది, పుడుతుంది. జీవుడు చావడు, పుట్టాడు. కుమ్మరి ఎక్కడి నుంచో బంకు మట్టి తీసుకొచ్చి ఇంటి ముందు వేసుకున్నాడు. ఆ మట్టిని నీళ్లతో బాగా తొక్కి ఒక కుండ తయారు చేస్తాడు. ఇప్పుడు ఘటంలో ఉండే ఆకాశాన్ని ఘటాకాశము అంటాం. ఘటాకాశం పుట్టింది. చూడు, ఘటాకాశం పుట్టింది అంటాం. నిజంగా ఘటాకాశానికి పుట్టుక ఉందా అంటే ఘటం వల్ల ఘటాకాశంగా పుట్టుక, అంతే. ఇప్పుడు నీకు ఘటం తయారు చేసినావు, ఘటాకాశం పుట్టింది. ఘటాన్ని పగలగొట్టినావు, ఘటాకాశానికి ఏమైంది? లోపల ఉండే ఆకాశానికి ఏమి కాలేదు. అంటే ఉపాధి పుట్టింది, ఉపాధి చచ్చింది, అంతే తప్ప మనకేమనిపిస్తుంది? ఘటాకాశం పుట్టింది, ఘటాకాశం చచ్చింది అంటాం. చూడు ఎంత వ్యవహారం జరుగుతుంది. అంటే ఉపాధి జనన మరణం కలిగి ఉండేదే కానీ ఉపహితమైనటువంటి ఆకాశానికి ఏ జనన మరణాలు లేదు. ఇంతకుముందు మహాకాశమే, ఘట్టం లోపల కనిపిస్తున్నప్పుడు కూడా అది మహాకాశమే. నీవే దాన్ని ఘటాకాశం అని పేరు పెట్టుకున్నావు, అంతే. ఎందుకట్లా పేరు పెట్టినాను అంటే నీవు తయారు చేసుకుంటే ఘట్టాన్ని ఉపాధి దృష్టితో ఆ పేరు పెట్టినావు, అంతే. నీ పేరు పెట్టినప్పుడు కూడా అది మహాకాశమే. దాన్ని వివరిస్తున్నారు. మహాకాశము ఘటాకాశాదులుగను ఘటాదులుగను పుట్టినట్లును తోచు విధమున ఆత్మ జీవులుగను ఘటాదులుగను పుట్టినట్లు తోచున్నది. మహాకాశమే ఘటాకాశంగా కనిపించేదే కాదు, ఘటంగానూ అదే కనిపిస్తూ ఉంది. ఎట్లా అంటే ఆకాశాద్ వాయువు, ఆకాశం నుంచి వాయువు పుట్టింది. వాయువు వల్ల అగ్ని పుట్టింది, అంటే ఆకాశం వల్లే అగ్ని పుట్టింది అని అర్థం. ఆకాశం వల్లే వాయువు, వాయువు వల్ల అగ్ని అంటే అర్థమేమి? ఆకాశం వల్లే అగ్ని పుట్టిండేది. అగ్ని నుంచి జలము, ఆకాశం నుంచి జలం కూడా పుట్టిండేది. జలం నుంచి మట్టి, ఆకాశం నుంచి మట్టి పుట్టిండేది. మట్టి నుంచి కుండ, ఆకాశం నుంచి కుండ పుట్టిండేది. అంటే కుండ కార్యమైతే ఆకాశం కారణం. ఇక్కడ మనకేమనిపిస్తుంది అంటే మట్టి కారణము, కుండ కార్యం అంటాం. మట్టికి కారణమేది? జలం. జలానికి కారణమేది? అగ్ని. అగ్నికి కారణం వాయువు, వాయువు కారణం ఆకాశం. అంటే ఇప్పుడు ఆకాశమే కుండగా కనిపిస్తుండేది, తప్పేముంది? అంటే మహాకాశమే కుండలో ఉండే ఆకాశంగాను కుండగాను. చూడు, కుండలో ఉండే ఆకాశము కార్యం కదా, దానికి కారణం ఎవరు? ఆకాశమే కారణం.
కుండ అనేది కార్యం కదా, దానికి కారణం ఎవరు? ఆకాశమే. మహాకాశము ఘటాకాశానికి కారణము, ఘటానికి కారణం. మహాకాశము ఘటాకాశానికి కారణము, ఘటానికి కారణం. దాన్ని చెప్తున్నారు చూడండి. మహాకాశము ఘటాకాశాదులుగను ఘటాదులుగను పుట్టుచున్నట్లు తోచు విధమున ఆత్మ జీవులుగను ఘటాదులుగను పుట్టినట్లు తోచున్నది. ఇప్పుడు ఆకాశమే ఘటానికి కారణము, ఘటాకాశానికి కారణము అన్నారు కదా. ఆకాశానికి కారణమైంది ఇది ఆత్మ. ఇప్పుడు ఆత్మ ఘటానికి కారణము, ఘటాకాశానికి కారణము అని చెప్పచ్చు కదా, చెప్పచ్చు. ఎందుకంటే ఆకాశము కారణమైనప్పుడు ఆకాశానికి కారణమైన ఆత్మన ఆకాశ సంభూత కదా. అందుకే ఆత్మయే ఘటానికి కారణము, ఘటాకాశానికి కారణము అని చెప్పచ్చు. అట్లా ఇక్కడ ఏమంటున్నారు? విధమున ఆత్మ జీవులుగాను ఘటాదులుగాను పుట్టినట్లు తోచున్నది. ఆత్మయే ఘటాకాశంగాను ఘటంగాను అన్నప్పుడు శరీరము, ఘటము అంటే ఇక్కడ శరీరం అని అర్థం. ఘటము అంటే ఇంతవరకు కుండ అని చెప్పుకుంటాం కదా, ఇక్కడ శరీరం. ఆత్మయే ఈ శరీరానికి కారణము, శరీరంలో కనిపిస్తూ ఉండే జీవాత్మకు కారణం ఘటాకాశం అంటే. ఇది దాష్టాంతికం. ఆత్మయే దేహానికి కారణము, దేహంలో ఉండే జీవాత్మకు కారణం ఆత్మయే. దాన్ని అంటున్నారు ఆత్మ జీవులుగాను ఘటాదులుగాను పుట్టినట్లు తోచున్నది. మహాకాశమే ఘటంగాను ఘటాకాశంగాను ఎట్లా కనిపిస్తూ ఉందో, ఆత్మయే దేహంగాను దేహంలో ఉండే ఆత్మగాను జీవాత్మగాను కనిపిస్తాం అని. ఘటాకాశ కలశాకాశాదుల నామరూప కర్మలు వేర్వేరుగా ఉన్నప్పటికీ ఆకాశమునకు నామరూపాది భేదములు లేనట్లు పరమార్థ దృష్టిచే ఆత్మయందు భేదము లేనేలేదు. నిజంగా ఆకాశ దృష్టితో అక్కడే భేదం లేదు, ఘటం దృష్టితో భేదం చెప్పచ్చు అంతే. నేను ఆకాశ దృష్టితో మహాకాశమేమో ఘటాకాశం కూడా అదే. ఘటాకాశం పగిలి మహాకాశం అవుతుంది, ఘటాకాశం మహాకాశంలో ఏకమవుతుంది, ఐక్యమైంది. ఇట్లా ఎప్పుడూ అది ఐక్యంగానే ఉంది. కొండ పగిలితే కొండలో ఉండే ఆకాశము మహాకాశంలోకి వెళ్ళిపోయి చేరుతుందా? ఎక్కడికి పోతుంది? అది ఉండేదే అది అట్లా. అట్లే దేహం పడిపోయినంత మాత్రాన దేహంలో ఉండే ఆత్మ పరమాత్మలో చేరిపోతాడా? చూడు, ఇది అంతే. ఎప్పుడూ పరమాత్మగానే ఉండేది. దేహ దృష్టితో నీకు జీవాత్మగా కనిపిస్తున్నాడు అంతే. దాన్ని అంటున్నారు ఘటాకాశ కలశాకాశాదుల నామరూప కర్మలు వేర్వేరుగా ఉన్నప్పటికీ ఆకాశమునకు నామరూపాది భేదము లేనట్లు నీవు వస్తువుకు నామరూప క్రియ వేరే ఉంటుంది. దేహానికి నామరూప క్రియలు వేరు, ఘటం కుండకు నామరూప క్రియలు వేరు. నామరూప క్రియలు వేరుగా ఉన్న లోపల ఉన్నటువంటి ఆకాశం, దాంట్లో తేడా లేదు. ఘట్టంలో ఉండే ఆకాశానికి కలశంలో ఉండే ఆకాశానికి ఏం తేడా ఉంటుంది? తేడా ఉండదు. నీలో ఉండే ఆత్మకు, నాలో ఉండే ఆత్మకు, ఇంకొకటిలో ఉండే ఆత్మకు తేడా ఏముంది? నామరూప క్రియల్లో తేడా, ఉపాధుల నామరూప క్రియల్లో తేడా తప్ప నామరూపాల్లో తేడా ఉంటుందే కానీ అస్థి భాతి ప్రియాల్లో ఉండదు అని అర్థం. అస్థి భాతి ప్రియం నామం రూపం అంశపంచకం ఉంటారే. ఇంకా చెప్పుకోవాలంటే అస్థి భాతి ప్రియం నామ రూప కర్మ ఆర్తి. అస్థి భాతి ప్రియాల్లో మార్పు ఉండదు, నామరూప కర్మలు మారుతాయి అంతే. అస్థి భాతి ప్రియాలు ఆత్మ లక్షణాలు, నామరూప క్రియలు ఉపాధి లక్షణాలు. ఉపాధిలో భేదాన్ని తప్ప ఉపహితములో ఏ భేదాన్ని చూపించలేదు.
హాల్లో ఉండే ఆకాశము, కుండలో ఉండే ఆకాశము, రెండు ఆకాశం ఒకటే. హాల్లో చేంజ్ ఉంది, నామరూప క్రియలు. అంటే ఇది హాల్ నామ, ఈ రూప వస్తువు వికారము, క్రియ. ఇది దేనికి పనికి వస్తుంది? కూర్చోనికి పనికి వస్తుంది క్రియ. కలశము అన్నప్పుడు ఆ కలశానికి కూడా అంతే, నామ రూప క్రియ. నామరూప క్రియలు తేడా ఉన్నాయి, కానీ దాంట్లో ఉండే ఆకాశము తేడా లేదు. అట్లే దేహాదులు వేరువేరుగా ఉన్నంత మాత్రాన దేహాన్ని ఆధారంగా కనిపిస్తున్నటువంటి ఆత్మలో తేడా లేదు. మనకేమనిపిస్తుంది అంటే, ఒక కుండను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చింది అంటే దాంట్లో ఉండే ఆకాశం కూడా అక్కడి నుంచి ఇక్కడ కదిలి వచ్చినట్టు అనిపిస్తుంది. ఘటాకాశం ఇక్కడికి వచ్చిందా లేదా? అక్కడి నుంచి ఇక్కడికి నిజంగా వచ్చిందా? ఎంత తేడాతో మాట్లాడుతుంది. ఎందుకంటే ఘటము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అంటే ఘటాకాశం కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అంట. అక్కడి నుంచి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, అంతటా అదే. తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత. అంటే అది వచ్చి చేరే లోపల రెడీ, ఇది ఇంకా ముందుగానే ఉంది అర్థం. తద్ధావతో అన్యాన్ అత్తేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దదాతి తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత. ఘటాకాశము, కుండలో ఉండే ఆకాశము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అంటాం కదా. వచ్చే లోపల ఆకాశం ఇప్పుడు రెడీగా ఉందంట. రెడీ అవును ఉంది. వినేకి నీకు గమ్మత్తుగా పొడుపు కథ అనిపిస్తూ ఉన్నా ఉండే సత్యమేది. ఘట్టంలో ఉండే ఆకాశం అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఆకాశం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఇక్కడే రెడీగా ఉంది అది ఆకాశం. తద్ధావతో అన్యాన్ అత్యేతి తిష్టత్. ఉపనిషత్తు ఏదో పొడుపు కథ మాదిరి చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్పినా ఒక పరమసత్యాన్ని చెప్తారు అంతే. దాన్ని మనము చిన్న పిల్లలై వింటేనే అర్థమవుతుంది. అవును కదా, ఘటాకాశం ఎక్కడ మారలేదు. ఘటాకాశం వస్తూ ఉంది, ఎక్కడ వచ్చింది? ఇప్పుడు ఇక్కడే ఉంది ఘటాకాశం. అక్కడి నుంచి తీసుకొచ్చిండే ఘటాకాశము అక్కడి నుంచి రాలేదు, అది ఇక్కడే ఉంది. తద్ధావతో అన్యాన్ అత్యేతి తిష్టత్. ఉపనిషత్తు సింపుల్గానే చెప్తా ఉంది. అదే కదా అట్లా జరుగుతూ ఉండేది. అవును. మరణే సంభవే చైవ గత్యా గమనయోరపి స్థితౌ సర్వశరీరేషు ఆకాశేనా విలక్షణ. గౌడపాదకారికి మరణే సంభవే చైవ గతి ఆగమనయోరపి స్థితౌ సర్వశరీరేషు. కుండ యొక్క పుట్టుక, కుండ యొక్క మరణం, కుండ యొక్క రాక, కుండ యొక్క పోక, గతి ఆగమనయోరపి స్థితౌ సర్వశరీరేషు. ఆ కుండలో ఉన్నటువంటి ఆకాశానికి పుట్టుక, మరణము, రాక, పోక ఏ సంబంధం లేదు దానికి. అంత తానే ఉంది అందరితో. అంటే కుండ పుట్టింది, కుండ పోయింది, కుండ వచ్చింది, కుండ పోయింది అనే వ్యవహారమే తప్ప ఆకాశానికి ఈ వ్యవహారంతో ఏ సంబంధం లేదు. అట్లే నా స్థితికి కూడా శరీరం పుట్టింది, శరీరం ఉంది, శరీరం పోయింది, శరీరం వచ్చింది పోయింది, దక్షిణ మార్గం పోయింది, ఉత్తరాయణ మార్గం పోయింది. ఏ మనం చెప్పు, నా స్వరూపానికి ఈ వ్యవహారం ఏది ఎప్పుడూ అంటలేదు. స్థితౌ సర్వశరీరేషు ఆకాశేన విలక్షణ. ఆకాశం వలె ఆత్మ, ఆత్మకు ఆకాశానికి చాలా దగ్గరి సంబంధం. స్వామివారు రాస్తారు, ఆత్మకు ఆకాశము పెద్ద కొడుకు. ఎందుకంటే లక్షణాలు చాలా దగ్గరవి. ఆత్మ సర్వవ్యాపకుడు, ఆకాశం కూడా అంతే సర్వవ్యాపకుడు. అంటారు ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య వాక్యం. అంతటా వ్యాపించేది ఎట్లుంటుంది అంటాం కదా, ఆకాశం వలె సరిపోయి
ఆకాశం వలె అన్నర్థం. ఆకాశము అసంగం, అంతటా ఉంది, దేనికి అంటుకోదు. చూడాలి, ఆత్మ కూడా అట్లా అంతటా అదే ఉంది, దేనికి అంటుకోలేదు. అంతటా వ్యాపించండేకి ఆకాశమే దృష్టాంతము, దేనికి అంటుకోకుండా ఉండేకి ఆకాశమే దృష్టాంతము. అన్నిటి యొక్క పుట్టుకకు, ఉండటానికి, గిట్టుకకు అవకాశం ఇచ్చిందే ఆకాశం. అట్లే ఆత్మ కూడా, ఆత్మలోనే అన్నీ పుడుతున్నాయి, అన్నీ ఉంటున్నాయి, అన్నీ కరిగిపోతున్నాయి. అవకాశ ధాతు ఆకాశం. ఎట్లో ఆత్మ కూడా అన్నిటికీ అవకాశం ఇస్తాం. ఆకాశమే వాయువుగాను, అగ్నిగాను, జలంగాను, మట్టిగాను, సమస్త వస్తువులుగాను తయారైనట్లే ఆత్మయే అన్ని వస్తువులుగాను ఉంది. ఇట్లా ఆత్మకు ఆకాశానికి చాలా పోలికలున్న ఒక్క విషయంలో మాత్రం పూర్తి విరుద్ధం. ఏమి అంటే ఆకాశానికి తెలివి లేదు, ఆత్మ తెలివే స్వరూపం కలిగిండేవాడు. ఆత్మ ప్రజ్ఞాన ఘన ఏవ, కేవలం తెలివి. కానీ ఆకాశము జడము, దీనికి తెలివే లేదు. భూతాకాశ, జడాకాశ అంటాం. చక్కగా పరిశీలించితేమేని ఘటాకాశము ఆకాశం యొక్క కార్యం కూడా కాదు, అంశము కూడా కాజాలదు. ఆకాశమునకు నిజముగా ధూళి, ధూమ మున్నగునవి అంటని విధమున ఆత్మకును సుఖదుఖాల స్పర్శ లేదు. నిజంగా కుండలోనే ఏదో ఒక సాంబ్రాణ్యం ఏదైనా వేసి పొగ పెడతాం అనుకో. ఇప్పుడు కుండలో ఉండే ఆకాశానికి ఆ పొగ అంటుకుంటుందా లేదా? అంటుకోదు. ఆకాశం ఎప్పుడు కూడా అసంగమది, దేని అంటలేదు. దుమ్ము, ధూళి, పొగ దేని అంటలేదు. దాన్నే చెప్తున్నారు, ఆకాశమునకు నిజముగా ధూళి, ధూమ మున్నగునవి అంటని విధమున ఆత్మకును సుఖ దుఃఖాల యొక్క స్పర్శ లేదు. ఘటాకాశము ఏడ్చిందే, అయ్యో నాకు ఎట్లా పొగబెట్టరాయా, ఏడవదు. దేహాదుల దృష్టిచే అనగా ఉపాధి దృష్టిచే ఆత్మకు ఆయా వికారములు ఉన్నట్లు తోచనే కానీ పరమార్థ దృష్టిచే ఆత్మకు ఎట్టి వికృతులు లేవు. దేహాదుల దృష్టితో ఆత్మకు వికారాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కుండ దృష్టితో మనం పొగ పెట్టినట్లు, కుండలోనే పొగ పెట్టినట్లు అనిపిస్తూ ఉంది. ఇది ఉపాధి దృష్టి. ఉపహితంగా చూస్తే దానికి ఏ అంటూ లేనే లేదు. ఘటాకాశానికి ఏ పొగ అంటుకోదో, అది దుఃఖించదు, దానికి ఊపిరి బిగపట్టదు, పొగ వచ్చిందేమో, దానికి ఏం కాదు అనర్థం. అందుకే జీవుల జనన మరణాలు ఉపాధి యొక్క ధర్మాలే తప్ప ఇది నిజం కాదు అనర్థం. ఉపాధిని బట్టే జీవునికి జననము, మరణము, మధ్యస్థితి ఇదంతా కూడా ఉపాధి దృష్ట్యా చెప్పిండే. స్వరూప దృష్ట్యా ఏ సమస్య లేదు అని ఈ యుక్తులు అవన్నీ కూడా. నాలుగవది, మాయిక సృష్టియే యుక్తియుక్తము. సృష్టి ఎట్లా జరిగింది అంటాం కదా, సృష్టి ఎట్లా జరిగింది అని అన్ని దర్శనాలు ప్రూఫ్ ఇస్తూ పోయినాయి. ఇట్లా పుట్టింది, ఇట్లా పుట్టింది, పరిణామవాదమైంది అని. ఆరంభవాదము, పరిణామవాదము, అవచ్ఛేదవాదము ఏమో చెప్తాను అన్నీ. కానీ సృష్టి మాయిక సృష్టియే యుక్తియుక్తమవుతుంది. నీవు ఏం చెప్పినా కూడా అన్నీ యుక్తి విరుద్ధాలే అని అర్థం. వేదాంత శాస్త్రము మాయికమైన సృష్టి చెప్తాను. పగ్గంలో పాము జన్మించింది అంటే మాయతో జన్మించాలి తప్ప ఇంకా ఏ రకంగానే జన్మించే అవకాశం లేదు. ఎందుకంటే పగ్గం జడ పదార్థము, పాము చైతన్య పదార్థం. విరుద్ధమైనటువంటి లక్షణాలు ఉండే వస్తువులో పుట్టేకి అవకాశమే లేదు. ఆత్మలో జగత్ పుట్టింది అంటే ఆత్మ చైతన్యము, జగత్తు జడం. చైతన్యం జడం పుట్టింది, ఇది సాధ్యమే కాదు. పగ్గము జడము, పాము చైతన్యము, జడంలో చైతన్యం పుట్టింది, సాధ్యమే కాదు. మరి పుట్టింది అనేది ఎట్లా చెప్పాలా? మాయికంగా పుట్టాలి తప్ప నిజంగా పుట్టుకను చెప్పక సాధ్యం కాదు.
మాయిక అంటే అర్థం ఏమి అంటే నీ అవిద్యా దృష్టికి పుట్టినట్లు కనిపిస్తుంది, ఇదే మాయిక. నీ అవిచార దృష్టికి పగ్గమే పాముగా పుట్టినట్లు కనిపిస్తూ ఉంది, అది మాయిక సృష్టి అంటే ఇది అర్థం. ఇట్లా చెప్పాల, మన అవిద్యా దృష్టికే చైతన్య రూపమైనటువంటి పరమాత్మ నుంచి జడ రూపంగా ఉండే ప్రపంచం పుట్టింది, ఇది మాయిక సృష్టి. ఇదొక్కటే యుక్తియుక్తం తప్ప మిగతా ఏం చెప్తున్నారో ప్రధానము, శూన్యము, క్షణిక విజ్ఞానము, ఇదంతా అబద్ధమే.